మల్లన్న గారు అంటే యూత్ అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఒక మనిషి ప్రశ్నించడం మొదలు పెడితే అదొక గొంతు అవుతుంది. ఆ గొంతు ప్రజల గొంతుక అయితే అదొక ఉద్యమం అవుతుంది. ఆ ఉద్యమంని రాజకీయాల్ని ప్రశ్నిస్తే అదొక సవాలుగా మారుతుంది. అలాంటి సవాలుని తీసుకొని తనకంటే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకునే వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఇక్కడ నేను తీన్మార్ మల్లన్న గారి నుంచి పొగడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాలేదు, తీన్మార్ మల్లన్న గారిని ప్రశ్నించడానికి వచ్చినాం. సో తీన్మార్ మల్లన్న గారు, ఇప్పటి వరకు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ప్రజలని ప్రశ్నించారు, సమస్యని ప్రశ్నించారు. కానీ ఇవాళ మీ ముందున్నది జెన్జీ యువత. సో వారు మిమ్మల్ని ప్రశ్నించబోతున్నారు. సో వారు మిమ్మల్ని ప్రశ్నించే ముందు వారందరి తరపున మీకు ఒక ప్రశ్న. మీరే గనక జెన్జీ కిడ్ అయితే, అంటే మీకు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, మీరే ఒక యువత అని అనుకుంటే, మీరే గనక యువత 20 సంవత్సరాల వయసున్న యువత అని మీరు అనుకుంటే, మీరేం మార్గాన్ని మార్గాన్ని ఎంచుకుంటారు? ఒకటి, ఉద్యోగం చేస్తారా, విదేశాలకు వెళ్తారా, ఉద్యమం చేస్తారా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తారా? రైట్. ఒకవేళ నేనే జెన్జీ యువత అంటే 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి జెన్జీ యువత అయితే ఉద్యోగం చేస్తారా, రాజకీయం చేస్తారా, విదేశాలకు పోతారా, ఉద్యమం నడుపుతారా ఇవన్నీ అంటున్నారు. ఏం చేస్తే బెటర్ చెప్పండి. మీరు నా ప్లేస్ లో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి. ఉద్యమం చేయాలంటే వాళ్ళు చేయలేవటండి, పాలిటిక్స్ చేయాలనుకుంటే వాళ్ళు చేయలేవటండి. ఎస్, నేను పాలిటిక్స్ చేయాలనుకుంటాను. సో గట్టిగా ఒకసారి తీన్మార్ మల్లన్న గారు రాజకీయాల్లోకి వచ్చింది ఉద్యమాన్ని నడిపి బీసీ సామాజిక వర్గాలకి అధికారం తీసుకురావడానికి. ఎందుకు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలో 100% మంది ఉంటే ఎస్సీలు 15% రిజర్వేషన్, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్. ఎస్టీలు 7.5 అట్లా రిజర్వేషన్ ఉంది, వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా. ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణాలు, రెడ్లు, వెలమలు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు కేవలం 27% రిజర్వేషన్ ఉంది. అందుకోసం బీసీ మూవ్మెంట్ అవసరం వచ్చింది. రైట్. సో ఒకసారి జార్ఖండ్ లో జరిగినటువంటి స్టూడెంట్ పవర్ వీడియో అది స్టూడెంట్ పవర్. ఏం చేశారు స్టూడెంట్స్? అక్కడ విద్యార్థులు వైస్ ఛాన్సలర్ను కలవడానికి పోతే విద్యార్థులకు కుర్చీలు లేకుండా చేసిండు. విద్యార్థులు కింద కూర్చొని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చి స్టూడెంట్స్ కూర్చో అని చెప్పితే కూర్చున్నాడు. అది మన పవర్. గతంలో ఎప్పుడన్నా ఉండేనా ఇది? వాళ్ళ దగ్గరికి పోతే భయపడి, ప్రిన్సిపల్ దగ్గరికి పోతే భయపడుకుంటూ ఏమంటాడో, మార్కులు తక్కువ వేస్తాడో ఏమన్. కానీ ఇవాళ జెన్జీ యూత్ మనమే కదా, కూర్చో అంటే ప్రధానమంత్రి కూర్చుంటుడు. డికే శివకుమార్ గారు కర్ణాటకలో స్టూడెంట్స్ ఒక చెట్టు కింద కూర్చొని రావాయిడికి అంటే ముఖ్యమంత్రికి వచ్చినాడికి. అది పవర్. చూసిరు కదా ఏం జరిగిందో? అది మన పవర్, యూత్ పవర్. సో క్వశ్చన్ కంటిన్యూ చేయండి ప్లీజ్. మల్లన్న గారు, మీరు అంటే యూత్ అడగబోతున్నారు క్వశ్చన్. దానికంటే ముందు ఏంటంటే, మీ బీసీలకి అధికారం కావాలంటున్నారు. ఇక్కడున్న యూత్లో బీసీలు కాకుండా రెడ్డిలు ఉండొచ్చు, కాపు ఉండొచ్చు, వెలమ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు.
ఇక్కడున్న యూత్ మాత్రమే మీకెందుకు మద్దతు ఇవ్వాలి? వారు అధికారంలోకి, వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి? వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఎలా వారికి ఇచ్చే హామీలు అంటే ఎలా వారిని మీ పార్టీలోకి తీసుకొస్తారు? థ్యాంక్ యూ. తీన్మార్ మల్లన్న గారు బీసీ ముఖ్యమంత్రి కావాలంటుండే. ఎందుకు కావాలంటుండో తెలుసా? ఎక్కువ మంది పిల్లలు ఈ వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి సాధ్యమవుతుంది. 1956 నుంచి 1956 నుంచి అంతకంటే ముందు 1952 తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఎందుకు కాలేదు అనంటే కానివ్వలేదు. గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడతాయని. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ, నేను ఇటీవల కాలంలో నిన్ననో మొన్ననో శ్రీ చైతన్య నారాయణ దగ్గరికి ర్యాంకుల విషయంలో పోయినా, మీరు ఎవరైనా వీడియో చూస్తే చూసుండొచ్చు. ఓకే, ఆ వీడియో ఉంటే శ్రీ చైతన్య దగ్గరికి నేను పోయినా ఒక చిన్న రీల్ ఉంటుంది చూడండి. ఏం చేశారు ఎరికేనా? హర్యానా, బీహార్, రాజస్థాన్లో ర్యాంకులు సాధించిన పిల్లల ర్యాంకులు కొనుక్కొని మా పిల్లలని లేసిరు దీంట్లో పేపర్లో వేస్తే దాన్ని పట్టుకొని పోయినా. నేను అక్కడికి పోయి ఒకటే చెప్పినా ఇంకొకసారి ఈ తప్పు చేస్తే తంతా అని చెప్పిన శ్రీ చైతన్య నారాయణ వారిని. మీరొక్కసారి ఆ వీడియో ఇవాళ ఎందుకు బీసీ ప్రభుత్వం రావాలంటున్నంటే, ఈ స్వతంత్ర భారతదేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకోసం బీసీ సీఎం కావాలంటున్నా. బీసీ సీఎం అయితే ఆ మెజారిటీ వర్గాల ప్రజలు మీరు ఒకసారి చూడండి, మొత్తం ప్రపంచంలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని హింసకు గురి చేస్తారు, అణిచివేస్తారు. ఇది చరిత్ర. కానీ ఒక్క తెలంగాణలో మాత్రమే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రజలను తొక్కివేస్తారు. ఇది చరిత్ర. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మేమేం చెప్తా ఉన్నామంటే, ఎవరెంత ఉంటే వారికంతా. సపోజ్ ఒక బిర్యానీ ఉంది, 4 బిర్యానీలు ఉంటే నలుగురం సమానంగా అందరి కడుపు నిండా పంచుకొని తినాలనేది మా కాన్సెప్ట్. కానీ మేము ఇద్దరం బీసీలం ఉంటే మీకు ఒకటే బిర్యానీ ఇస్తామంటే మా కడుపు మండుతుంది, కాబట్టే మాకు ఆకలి అవుతుంది, మా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, కాబట్టి బీసీ ప్రభుత్వం రావాలని చెప్తా ఉన్నాము. ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 1992లో వచ్చింది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 1952లో వచ్చింది. వాళ్ళకి అప్పుడు ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి వాళ్లకు 2 లక్షలు దాటితే రిజర్వేషన్ లేదు. అదే ఈడబ్ల్యూఎస్ పేరు మీద రెడ్డిలకు, వెలమలకు 8 లక్షల వరకు ఉన్నా కూడా రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. సో ఈ అన్యాయాన్ని రూపుమాపి ప్రజలకు, ఏ కులంలో పుట్టినా సరే, రెడ్డి అయినా, వెలమ అయినా, కమ్మ అయినా, బ్రాహ్మణ అయినా, బీసీ అయినా, ముదిరాజ్ అయినా, యాదవ్ అయినా, పద్మశాలి అయినా, నాయ బ్రాహ్మణులైనా, రజకులైనా, ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఫ్రీగా ఉండాలనేది మా ఇంటెన్షన్. హెల్త్ అనేది అందరికీ ఫ్రీగా ఉండాలనేది మా ఇంటెన్షన్. దానికోసం ఇది ఇంప్లిమెంట్ చేయగల శక్తి బీసీల దగ్గర ఉంది, కాబట్టి బీసీ ప్రభుత్వం రావాలని చెప్తా ఉన్నా.